ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 20 తారీఖు. హెబ్రీ 12:29. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని కొరకు మనమేమి చేసినను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిలిచి ఉండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలెను. మనము చేయునది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది, పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది. మన సహ పనివారి కట్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును. అయితే చివరకు దేవుడు తన స్వంత రీతిని పరీక్షించనై ఉన్నాడు. అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలంపై గాక భవిష్యత్తుపై నుంచుకొనవలెను. లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు తలంపునకు వచ్చినప్పుడున్నాడు. ఇతడే సెయింట్ పాల్ కెథీడ్రల్ను కట్టిన వ్యక్తి. థేమ్స్ నదిపైన కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లూ బ్రిడ్జి కట్టబడినట్టు ఇది చాలా గొప్ప వంతెన. ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి. ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కృంగినది. లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మతులకు గాను ఏటేటా 20,000 పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది. అమెరికను వారి వలె ఒక బ్రిటిషు వారు పురాతన భవనములను పట్ల చాలా శ్రద్ధ చూపెదరు. అమెరికనులైతే ఒక బుల్డోజరును తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు. ఆ వంతెన మరమ్మతుకు ఖర్చు ఎక్కువగుచున్నందున క్రొత్త వంతెనను కట్టిరి. ఇంగ్లాండు దేశములోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగానున్న స్తంభములను కాదుగాని కృంగిపోవుచున్న స్తంభమును చూచి పరిశీలించుట వచ్చిరి. ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలములను నదీ గర్భములోనికి దింపుదురు. ప్రతి దూలము ఇతర దూలములతో సరి సమానముగా నుండవలెను. వారా వంతెన యొక్క పై భాగమును ఎత్తి చూడకుండా ఆ కృంగిన స్తంభము యొక్క దూలములలో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొనిరి. దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక 1/4 అంగుళములు తేడాగా నుండెను. పర్యవేక్షకులు పరిశీలించువారు వంతెన నిర్మించినప్పుడే కొలతలలోని తేడాను సరిగా గమనించలేదు. దీని ఫలితము 100 సంవత్సరములు ఆ వంతెన గట్టిగా నుండెను. కాని పరీక్ష వచ్చి బాంబు పడి అప్పుడు ఆ భాగము కృంగెను. దేవుని పనిలో ఇంతే. అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును. అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏవి సంభవించును? ఆమేన్.